హైదరాబాద్లో ఉపాధి హామీ పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనకు దిగింది. సికింద్రాబాద్ ప్యారడైజ్లోని ఎంజీ రోడ్లో ధర్నా చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఇవాళటి వరకు హైదరాబాద్ కేంద్రంగా కొన్ని ఆందోళనలు చేయాలనుకుంది. దాంట్లో భాగంగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహాత్మా గాంధీ పేరుని ఈ పథకం నుంచి తొలగించడం అంటే మహాత్మా గాంధీని అవమానించడమే అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలనేటువంటి అంశాన్ని దేశవ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులంతా కూడా స్పందించారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఇవాళ కొనసాగుతున్నాయి. రేపు జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలంతా కూడా నిరసన వ్యక్తం చేయడానికి ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా మహాత్మా గాంధీ పేరును తొలగించడంతో పాటు ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి ఎవరైతే పనుల మీద కూలీ పని మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చీట్ చేసే విధంగా ఇలాంటి కొత్త కొత్త నిర్ణయాలు ఉన్నాయి. దాంట్లో హామీ గ్యారంటీ అనేటువంటి పేరే లేకుండా తొలగించారనేటువంటి అంశానికి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది. మహాత్మా గాంధీ పేరుని తొలగించడం అనేది క్షమించరాని నేరం అనేటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ నాయకత్వం అంతా తీసుకుంటుంది. దీన్ని సీరియస్ గా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసే క్రమంలో హైదరాబాద్ లో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. రేపు జిల్లా కేంద్రాలలో నిరసన వ్యక్తం చేయబోతున్నారు. వరుసగా గాంధీ కుటుంబం మీద రాహుల్ గాంధీ అలాగే ఇందిరాగాంధీ, నెహ్రూ వీళ్ళ చరిత్రకు సంబంధించినటువంటి వాటి మీద దాడి చేయడమే కాదు, తాజాగా ఇప్పుడు గాంధీ పేరుని కూడా ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడం అంటే ఆ కుటుంబం మీద గాంధీ ముద్ర లేకుండా చేయాలనేటువంటి ఆలోచన కుట్ర బీజేపీ చేస్తుందనేటువంటి ఆరోపణలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చెప్తున్నారు. దీంట్లో భాగంగానే ఉపాధి హామీ పథకానికి తిరిగి గాంధీ పేరు పెట్టడంతో పాటు ఉపాధి హామీ పథకం యొక్క లక్ష్యాన్ని నీరుగారకుండా చూడాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం గాంధీ విగ్రహం దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికీ మంత్రులు అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు అలాగే పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు చేరుకున్నారు. మరి కాసేపట్లో పిసిసి మహేష్ గౌడ్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. సుమారు గంట పాటు ఈ ధర్నా కొనసాగుతుంది. ముఖ్య నాయకులు వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా ప్రసంగించబోతున్నారు. రాష్ట్ర నాయకత్వం అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎలాంటి ఆందోళనలు చేయాలనేటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు.